నరేంద్ర మోడీ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో చేశారు. ఆ చేసినటువంటి సందర్భంలో ముందుగా ఆయన ప్రమాణంతో పాటుగా మిగతా మంత్రులందరూ కూడా చేశారు. 72 మంది చేశారు. అయితే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. కరెక్ట్గా ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి సందర్భంలో వెనకాల నుంచి వెళ్ళినటువంటి ఒక జంతువు, దాన్ని ఇప్పుడు ఛానల్స్ అన్నీ హైలైట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ మన తెలుగు ఛానల్స్ దాన్ని బాంబార్డ్ చేస్తున్నాయి. అదొక పులిలాగా ఉంది, చిరుతలాగా ఉంది అన్నటువంటిది. కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. చిరుత పులి సరదాగా ఇట్లాగా కారిడార్లో తిరుగుతూ ఉంటుందా? లేదా రాష్ట్రపతి గారు ఏమైనా పెంచుకుంటారా? మనుషుల్ని చూసాక చిరుత పులి ఊరుకుంటుందా? సాధారణంగా ఇప్పుడు డాగ్స్లో అనేక రకాలైనవి ఉంటాయి. ఇంకోటి డాగ్ స్క్వాడ్ ఉంటుంది రాష్ట్రపతి భవన్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడానికి. అది అయి ఉండొచ్చు కదా. కానీ ఏదో సంచలనం కావాలి, అది కూడా అనూహ్యమైనటువంటిది అయి ఉండాలి. దానికి తోక ముందుంది కాబట్టి, వెనక ఉంది కాబట్టి పర్లేదు, కానీ ముందు వైపు నుంచి ఏదైనా తోక నీడలాగా కనబడితే ఏనుగు అని చెప్పి ఉండొచ్చునేమో కూడా బేసిక్గా. కాకపోతే ఇంకా ఏదో జరిగిపోయింది దానికి. ఇక అసలు కొంతమంది అయితే మరీ అతివీర భక్తులైతే అక్కడ దైవత్వాన్ని కూడా ఆపాదించేటటువంటి పరిస్థితి. రాష్ట్రపతి భవన్ దీని మీద ఏమైనా స్పందిస్తుందా, లైట్ తీసుకుంటుందా, నవ్వుకుంటుందా చూడాలి.